కాశీలో ఇలాంటి వనాలు చాలా ఉంటాయట. వనములు, ఉపవనములు రమ్యమైనవి. ఇప్పుడు లేవా అంటే జనసమ్మర్దం అయిపోయింది. దుర్మార్గుల దాడులు, దోచుకోవడాలు అన్నీ జరిగిపోయి కాశీ. కొన్ని వేల ఏళ్లగా అనేక రకాల దోపిడీలు. ముందు సనాతన ధర్మంపై శంకతోనే ఏర్పడినటువంటి మన ధర్మంలో విచ్ఛేదకరమైన శక్తులు బయలుదేరిన తర్వాత విధర్మీయులు ఆక్రమించారు. ఎంత ధ్వంసం చేశారో. ఏంటి అన్నపూర్ణ లాంటి భారతదేశం మీద పడి తినడమే, మరొకటి కాదు. ఇక్కడ సంపదలు దోచుకున్నారు, ఆలయాలు ధ్వంసం చేశారు, ధర్మానుయాయుల్ని నిర్దాక్షిణ్యంగా సంహరించారు. కొన్ని కోట్ల మందిని చంపారండి, సామాన్యం కాదు. అంత పోగొట్టుకున్న ఇప్పుడు రూపురేఖలు మారిపోయాయి. అయినప్పటికీ కూడా ఎక్కడో ఏవో దివ్యమైనవి కనబడుతుంటాయి. అయితే ఇందాక చెప్పినట్టు ఇది భౌతికమైన ధ్వంసమే తప్ప సూక్ష్మాన్ని ఎవరు ధ్వంసం చేయలేరు. అది మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాను రాను పాడవడమే తప్ప బాగుపడవడం ఉండదు. చాలామంది ఆశ ఉందా అంటే ఆశ పెట్టుకోవడం మంచిదే, కానీ అప్పటి చరిత్ర చూసినా, నాటి పురాణములు చూసినా మనం ఎంతో కోల్పోయామనడంలో సందేహం లేదు. అసలు కోల్పోతున్నామన్న స్పృహ కూడా మనకు లేదు. కాపాడుకోవాలనే వేదన లేదు. పైవాళ్ళు ధ్వంసం చేయడమే కాదు, మనవాళ్లే మనవైన వ్యవస్థల్ని భయంకరంగా దోచుకుంటున్నారు. మన వాళ్ళు ప్రలోభాలతో పరాయి వాళ్ళు అయిపోయి మన వ్యవస్థల్ని, మన ఆలయ వ్యవస్థల్ని, మన దగ్గర ధర్మ వ్యవస్థల్ని కొల్లబొడుస్తున్నారు, దోచుకుంటున్నారండి. మొత్తం ఆసేతు సీతాతలు ఇదే జరుగుతుంది. మీరు ఎన్ని చెప్పండి, ఉన్నమాట చెప్పుకుందాం. కనీసం సభలోనే ఎక్కడైనా చెప్పుకోకపోతే ఎలాగా? భయంకరమైన అవస్థ ఉంది మనకి. అది ఇంకా ఇంకా పాడేయేటట్టే కనబడుతుంది, కానీ బాగయ్యే దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే అసలు జాగరణ చెందవలసినటువంటి వారే జాగరణ చెందట్లేదు. ఇంకేముంది, ఈ ధర్మంలో ఉన్న వారు ఎవరికి స్పృహ లేదండి, స్పృహ లేదు. ఎందుకంటే కులాల పేరుతో ఇంకో పేరుతో విడిపోవడం తెలుసు. వీళ్ళు ఎప్పుడు ఒకటి కారని నాయకులకు తెలుసు. అందుకే మతాన్ని ధ్వంసం చేయాలి, దెబ్బతీయాలనే వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళ చేతుల్లో మన ఆలయాన్ని, మన వ్యవస్థను కూడా పెట్టడానికి వెనుతీయనటువంటి వారు రావడం వల్ల మన ధర్మం రోజు రోజుకి దెబ్బతిన్నా పాడైపోతుంది అనుకోవడమే తప్ప మనం ఏం చేయలేకపోతున్నాం. ఒక్కడికి స్పృహ లేదు. అటువంటిప్పుడు ఎందుకు బాగుండాలండి ఆలయాలు? నా ఆలయాలు బాగుండాలి ఎవరికి ఉంది? నా ఆలయాలు బాగు చేసుకోవాలని ఎవరికి స్పృహ ఉంది? నా పుణ్యం నాకుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, ఇంతకు తప్ప ఇంకొకటి స్పృహ లేదు. ఇది బాధాకరమైన అంశం. ఒక్కడు మన వ్యవస్థ బాగుండాలి, ఏం చేస్తున్నామో ఆలోచించుకోండి. ఇక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాం, వాట్సాప్లో మెసేజ్లు పంపించుకుంటాం, కానీ యాక్షన్ ఎక్కడుంది? మళ్ళీ మన వాళ్ళు నాయకులు రావాలనే స్పృహ మనకు లేదు. ఎందుకంటే మనం కులాల పేరుతో విడదీస్తారు. ఇవన్నీ చక్కటి వ్యవస్థ, ఇది పాడైపోయింది మొత్తం కూడా. ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకే మహాక్షేత్రాలకు వెళ్ళాక కాశీ కాదు, ఆసేతు సీతాచలం కూడా ఇలాగే తయారై, అవునా లేదండి? ఎన్ని పవిత్ర భూముల్లో శుభ్రత లేదు, బేసిక్ శుభ్రత లేదు. మన వాళ్ళే వెళ్ళి ఉమ్ముతారు, మన వాళ్ళే వెళ్ళి షాంపూ స్నానాలు చేస్తారు. నేను పుష్కరాలు వచ్చినప్పుడు గోదావరి ఏం తక్కువ తిందా, కృష్ణ ఏం తక్కువ తిందా? ఆ జలాలను పాడు చేయలే. చెప్పులతో దిగుతారు, ప్యాంటు షర్టులతో స్నానాలు చేస్తారు. పంది కుక్క నయమండి మునిగితే. ఇవే స్నానాలండి ఇవి? వాటికి కొంచెం క్షమించవచ్చు. ఇవి స్నానం వల్ల స్పృహ లేదు. అక్కడ ఉమ్ముతారు, మలమూత్ర విసర్జన చేస్తారు. దానికంటే స్నానాలు బ్యాన్ చేస్తే మంచిదని మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతే ఎవరి కోసం క్షేత్రాలు బాగుండాలో చెప్పండి. క్షేత్రం బాగుండాలి, సేవించేవారు వీళ్ళు. సూక్ష్మలోకంలోన అలా వెళ్ళగలిగే యోగులు వెళ్తారు, మనకి ఏం పర్వాలేదు. మనం కూర్చోబెట్టి చెప్తే నిద్రపోతాం కదా, అది కూడా వచ్చింది మనకి. జాగృతి ఎప్పుడు వస్తుంది, మెలకువ ఎప్పుడు వస్తుంది, ప్రబోధం ఎప్పుడు వస్తుంది తెలియట్లేదండి. అని కాశీలో కూడా బాధాకరమైన అంశంలో చాలా చాలా మనకు కనబడుతుంటాయి. అందులో దుర్మార్గుల ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నా అప్పటి తరం ఈ కళ్ళల్లో నెత్తురు వచ్చేటట్టు ఏడ్చింది. కాపాడుకోగలిగేమా? ఎన్ని దివ్యమైన మందిరాలు పోయాయో మన కళ్ళ ముందే. అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ కట్టుకుంటూనే ఉన్నారు. అందుకే ఎన్ని ధ్వంసాలు చేసినా పూజలు ఆపలేకపోతున్నారు. విశ్వనాథ మందిరం కూల్చి పక్కనే ఇంకేదో వాళ్ళు ప్రార్థనా మందిరం కట్టుకున్నా విశ్వనాథ మందిర పూజలు ఆగలేదు. ఇది ఒక ఆశాజనకం. మన సంస్కృతిలో అది ఆశాజనకం. కానీ కావాలనుకున్న వాడుకు కావలసినంత ఇస్తూనే ఉంటాడన్న మాటను మరొక్కసారి తెలుసుకుందాం. ఇది వేదనతో చెప్పినది కానీ ఆవేశం కాదు. ఆవేశం ఆలోచనతో చెప్పిందే కానీ ఉద్రేకంతో చెప్పింది కాదు. ఉద్రేకం వెనకాల, ఉద్వేగం వెనకాల ఈశ్వర యోగం ఉందని మాత్రం అర్థం చేసుకోండి. ఈ ప్రార్థనలు వింటే క్షిప్ర గణపతి క్షిప్రముగా సనాతన ధర్మానికి జాగృతి కలిగించి ధర్మశత్రువుల్ని క్షణాల్లో తూర్పారబెట్టి వాళ్ళని ధ్వంసం చేయాలని మనం ప్రార్థన చేసుకుంటాం. మొత్తం